श्रीगुरुभ्यो नमः। गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनान्मुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रण्वन्नोतिभिः सीदसादनं महागणाधिपतये नमः। महासरस्वत्ये नमः। श्रीगुरुभ्यो नमः। ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరాభవము అంటే మనమేదో కోల్పోతాము, మనకేదో నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి అనేటువంటిది కాకుండా, పరాభవం అంటే ఎవరైతే ఎక్కువగా విర్రవీగుతారో, మా అంతటి వారు లేరు అనేటువంటి ఎవరైతే భావన చేస్తారో వాళ్లకు ఈ సంవత్సరము పరాభవము తప్పదు అనేటువంటిది సూచన చేయడం జరుగుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో గురువారం వస్తున్నది కాబట్టి రాజు గురువు ఏ సంవత్సరము ఏ రోజున మొదలవుతుందో ఆ రోజును మనము గురువుగా భావిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం గురువారం ప్రారంభమైంది కాబట్టి గురువారం రోజున గురువు అనేటువంటి వాడు రాజుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ద్వాదశ రాశ్యాధిపత్యాలు ఏ విధంగా ఉంటాయి, మేషరాశి నుండి మొదలుకొని మీనరాశి వారికి ఈ సంవత్సరం గోచార రీత్యా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం ముందుగా ప్రస్తావన చేసుకుంటూ ఉంటాం. మేషరాశి వారు అనగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, చూ చే చో ల లి లు లే లో ఆ, ఇది మేషరాశి వారికి సంబంధించినటువంటిది. వీరికి ఆదాయం 11, వ్యయం 5గా సూచన చేయడం జరుగుతుంది. 1/6/2026 వరకు గురువు తృతీయ స్థానం సంచారం వలన ఇంటి యందు వివాహాది శుభకార్యాలు సలుపుట, నూతన గృహ నిర్మాణము చేయుట, ఇంటి యందు మరొక సంపాదన కూడా మొదలవుతుంది. మనస్సుకు నచ్చినటువంటి వస్తువులు కొనుక్కుంటారు. విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. వ్యాపారమందు అభివృద్ధి కూడా పెరుగుతుంది. బ్యాంకు రుణాలు వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. సహోదర వర్గానికి చెందినటువంటి కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి. ఇంటి యందు ఆరోగ్యము, బంధుమిత్రుల కలయిక, తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి ఫలితం కూడా లభిస్తుంది. మిత్రుల సహకారం కూడా లభిస్తుంది. ఇంజనీరింగు, మెడిసిన్ చేసేవారికి ఆశించిన ర్యాంకులు రాకపోవచ్చు. రాజకీయమందు లాభాలు లేకుండుట, తీర్థయాత్రలు చేస్తారు. అన్నదమ్ములతో కూడి ఉండుట, ఉద్యోగమందు లాభం లేకుండా ఉండుట, ప్రభుత్వ పనులందు సంప్రదింపులు చేయుట, అనుకున్న పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. సంఘమునందు గౌరవం లభిస్తుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆస్తి విషయంలో ఆలస్యం అవుతుంది. సామరస్యంగా పనులు నెరవేర్చుకోవాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అకారణమైనటువంటి కలహాలు కలుగుతాయి. వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, కొన్ని అనుకోని అవాంతరాలు కూడా ఏర్పడే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం వీరికి. వీరు ఎక్కువగా సుందరాకాండ పారాయణం చేయాలి. గురు శని జపాలు చేయించినట్టయితే వీరి యొక్క కష్టాలు తొలగిపోయి మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి తీసుకున్నట్టయితే ఈ ఉ ఏ ఓ వా వి వు ఓ, వీరికి ఆదాయం 5, వ్యయం 14గా సూచన చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి శని 11వ ఇంట చేయి వృత్తులందు లాభాలు, అన్ని రంగాల వారికి లాభాలు. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. నూతన గృహ నిర్మాణం ఏర్పాటు చేసుకుంటారు. విందు భోజనాలు, అనుకోకుండా బంధువుల రాక, ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది. నూతన వస్తువులు, వాహనాలు, భూమి కొనుక్కుంటారు. తీయటి పదార్థాలను భుజిస్తారు. సమాజంలో స్థానం గౌరవంగా ఉంటుంది. అదేవిధంగా మనస్సునందు సంతోషం కలుగుతుంది. వచ్చే సొమ్ములు శీఘ్రంగా ఇంటికి చేరుతాయి. విద్యార్థులు ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత చెందుతారు. మంచి ర్యాంకులు వచ్చి పై చదువులకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నూతన పనులు కూడా ప్రారంభిస్తారు. అనుకున్నటువంటి కొన్ని పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం చేత ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు.
ప్రయోజనం లేని ఉద్యోగం చేస్తారు. రోజువారీ ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. పొత్తు వ్యాపారం మందు మోసం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటాయి. మిమ్మల్ని నమ్మిన వారు కొంతమంది మోసం చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మానసిక చింతన ఎక్కువైతుంది. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. అదేవిధంగా మీరు ఈ సంవత్సరము శనికి సంబంధించినటువంటి జపాలు తర్పణాలు చేసుకోవాలి. శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేసినట్టయితే మీకు కొంచెం మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడవదైనటువంటి మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే కా కీ కు ఘ జ్ఞ స కే కో హ ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటిది. వీరి ఆదాయాన్ని 8గా వ్యయాన్ని 11గా చూపించడం జరుగుతుంది. ఈ సంవత్సరము శని దశమ స్థానంలో ఉండటం వల్ల 1/6/2026 నుండి గురువు ద్వితీయ స్థానంలో ఉండు సంచారం వల్ల అంతా శుభయోగమే. తలిచిన కార్యక్రమాలు నెరవేరుతాయి. మనస్సునందు సంతోషము. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రులు కూడా ఇంటికి వస్తూ ఉంటారు. సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం గారి వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. కావలసినటువంటి ధనం అందుతుంది. పెద్ద మొత్తంలో ధన సహాయం కూడా మీరు చేస్తూ ఉంటారు. పిల్లల పై చదువులకై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా వహిస్తారు. అనుకున్న కొన్ని పనులు హడావిడిగా సాగిపోతూ ఉంటాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలంగా జరిగిపోతుంటాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారాల్లో మంచి లాభాలు. విద్యార్థులకు అంచనానికి మించిన ర్యాంకులు కూడా వస్తాయి. మంచి ఉద్యోగము ప్రమోషన్ లభిస్తుంది. మీ మంచితనాన్ని చూసి కొంతమంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆనందానికి అవధులు ఉండవు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేసి ఫలవంతంగా సాగుతాయి. ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు నెరవేరుతాయి. మనస్సునందు సంతోషము. మిమ్మల్ని నమ్మిన వారికి మీరు న్యాయం చేస్తారు. శత్రువులు మిత్రులుగా కూడా మారుతారు. పాత సమస్యలు సమసిపోతాయి. విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగం పరంగా కష్టపడినందుకు ప్రతిఫలం కూడా దక్కుతుంది. ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. లాయర్లకు డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. రైతులకు పంట బాగా పండుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రాబడి మీద ఎక్కువ దృష్టి సారిస్తుంటారు. చేయి వృత్తుల యందు చురుకుదనము. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు కూడా చేస్తారు. మంచి ఆరోగ్యము. మనస్సునందు సంతోషము. పనులందు ఒత్తిడి చికాకులు ఉండవు. ఆర్భాటాలకు విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు కొనుక్కుంటారు. గృహ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. మీకు అప్పగించినటువంటి పనులను నెరవేరుస్తూ ఉంటారు. మిత్రుల సహకారం కూడా లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా లభిస్తుంది. మీ గుడ్ విల్ పెరిగే అవకాశం ఉంటాయి. దాన ధర్మాలు చేస్తారు. మీకంటూ సానుభూతి వర్గాన్ని కూడా ఏర్పరచుకుంటారు. ఈ సంవత్సరము ఈ రాశి వారికి అంత శుభ ఫలితాలే జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత తీసుకున్నట్టయితే కర్కాటక రాశి వారు హీ హూ హే హో డా డీ డూ డే డో ఇది కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటిది. ఆదాయం 2, వ్యయాన్ని 11 కూడా చూపించడం జరుగుతుంది. ఈ రాశి వారికి 9వ ఇంట శని ఉన్నాడు. గురువు జన్మస్థానంలో ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా నెరవేరుట. అంచనానికి మించిన ఆదాయం కూడా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. చేయి వృత్తుల యందు లాభాలు కూడా వస్తాయి. గృహమందు వివాహాది శుభకార్యాలు కూడా చేస్తారు. నూతన వస్తువులు, భూమి, బంగారము, ఆభరణాలు వస్తువులు కొనుక్కుంటారు. నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించి లాభాలు కూడా వస్తాయి. విందు భోజనాలు, సంఘమునందు గౌరవం కలుగుట, వచ్చే సొమ్ము శీఘ్రంగా ఇంటికి చేరుతుంది. మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. పై చదువులకు విదేశాలకు వెళ్తారు. ఇంటి యందు అందరికీ ఆరోగ్యము. మనస్సునందు సంతోషము. అన్నదమ్ములతో కూడి ఉండుట, అక్క చెల్లెళ్ళతో కూడి ఉండుట, బంధుమిత్రుల కలయిక, ఇంటి యందు పండుగ వాతావరణం కూడా ఏర్పడుతుంది. ధనధాన్య లాభాలు, దాన ధర్మాలు చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము, అదేవిధంగా స్థాన చలనం కూడా ఉంటుంది. అధికారుల యొక్క సహాయ సంపత్తులతో ఉద్యోగాలకు మీకు కష్టపడినందుకు ఉద్యోగంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కలుగుతుంటాయి. పాత సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మీకంటూ సానుభూతి వర్గం కూడా ఏర్పడుతుంది. రైతులకు పంటలు అధికంగా పండుతాయి. మీ మంచితనం చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తుంటారు. సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. విజయం సాధిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు భంగపడుతుంటారు. కొత్త పెట్టుబడులు పెడతారు.
పాత బాకీలు వచ్చుట, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు, విదేశీయానాలు కూడా ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుటుంబం బాధ్యతలు మీ మీద పడతాయి. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేసి ఆనందాన్ని కూడా పొందుతారు. జన్మస్థాన గురువు వల్ల విద్యార్థులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులకు ఎక్కువ కోపం వస్తుంది. వినోద కార్యక్రమాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. కొంచెం ఓర్పు అవసరము. ఎక్కువ ప్రయాణాలు చేయకూడదు. మీకు సహాయం చేస్తా అన్నటువంటి వ్యక్తులు కూడా దూరం అయిపోతుంటారు. ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు కూడా కొంత మానసికమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అసందర్భమైనటువంటి ప్రేలాపనలు చేయకూడదు. వీరు రామరక్షా స్తోత్రాన్ని పఠించాలి. అదేవిధంగా సుందరాకాండ పారాయణాన్ని కూడా చేసినట్టయితే వీళ్ళకి మేలుకు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత సింహరాశి వారికి సంబంధించినటువంటిది మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే. ఆదాయము 5, వ్యయాన్ని కూడా 5గా సూచన జరుగుతుంది. ఈ రాశి వారికి ఏకాదశ ద్వాదశ స్థానాల్లో గురువు, అష్టమ శని వల్ల అంతా గడ్డు కాలమే అని సూచన చేస్తున్నాం. ఏ పని చేసినా కూడా ఎక్కువ సమయం పడుతుంది. అసందర్భ ప్రేలాపనలు చేయకూడదు. క్రయ విక్రయ వ్యాపారం మందు జాగ్రత్తగా ఉండాలి. మానసిక చింతన ఎక్కువైతుంది. కొంతమంది ఆత్మీయులు విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్దల మాట వినక ప్రయోజనం లేని ఉద్యోగం చేసి ఇబ్బందుల పాలవుతారు. ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగులు వేసే అవకాశం కూడా ఉన్నాయి. రాణి బాకీలు వివాదాస్పదమవుతాయి. చేయి పనుల పట్ల ఆటంకం కూడా కలుగుతుంది. మీకు సహాయం చేస్తా అన్నటువంటి వ్యక్తులు కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. చీటికి మాటికి అసహనం పొందుతారు. మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది. స్థిమితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరము. ప్రలోభాలకు లొంగవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంతో దాన ధర్మాలు, తీర్థయాత్రలు కూడా చేస్తారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని పనులు పరిష్కారం అవుతాయి. ఇతరులను నమ్మి ఏ పని కూడా అప్పగించకండి. ఆలోచనలో మార్పు కూడా వస్తుంది. ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారిన కూడా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. వాగ్వాదాలకు దిగకండి. సమస్యలు కొంత తొందరగానే పరిష్కారం అవుతాయి. ఖర్చులు అంచనాలకు మించి ఉంటాయి. సాధ్యం కాని హామీలు ఎవరికి కూడా ఇవ్వకండి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఏ పని చేసినా ప్రారంభంలో ఆటంకాలు ఏర్పడి తర్వాత నిదానంగా నెరవేరుతాయి. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. పనులు సానుకూలంగా మరింత శ్రమపడండి. మీ కృషి ఫలిస్తుంది. కావున మీరు గురు, శని జపతర్పణ హోమాదులు చేయించాలి. అదేవిధంగా నిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించినట్టయితే మీకు మేలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కన్యారాశి వారికి సంబంధించినటువంటిది టో, పా, పీ, పు, ష, నా, ఠ, పే, పో. వీరు కన్యారాశి వారు. వీరికి ఆదాయం 8, వ్యయం 11గా సూచన చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి గురువు నవమ, దశమ స్థానాల్లో సంచారం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యాలు నెరవేరుతారు. రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. వ్యాపారమందు మంచి లాభాలు కూడా లభిస్తాయి. విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత వస్తుంది. ఉద్యోగ మార్పు, ప్రమోషన్లు కూడా లభిస్తాయి. బంధుమిత్రుల కలయిక, ఉన్నత చదువులకై విదేశీ ప్రయాణాలు కూడా చేస్తుంటారు. నూతన వస్తు వాహన ఆభరణాలు, బంగారం కూడా కొనుక్కోవడం జరుగుతుంది. తాత్కాలిక ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. ముష్టాన్న భోజనము, ప్రయాణ లాభాలు, ఇంటి యందు అందరికీ ఆరోగ్యము, అన్నదమ్ములతో కూడి ఉండుట, అక్కజెళ్ళలతో కూడి ఉండుట, ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది. డాక్టర్లకు, న్యాయవాదులకు మంచి ఆదరణ కూడా లభిస్తుంది. రాజకీయమందు జయము, కోర్టుల యందు కేసులు పరిష్కారమవుతాయి. ధనము ఏదో రకంగా మీ చేతికి అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా కూడా నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలో ఇంకొకరి సంపాదన కూడా మొదలవుతుంది. మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. కష్టపడినందుకు మంచి ఫలితాలు కూడా దక్కుతాయి. ఇంతకుముందు నిలిచిపోయినటువంటి పనులు కూడా ప్రారంభిస్తారు. పరోపకారం చేస్తారు. చేయి వృత్తుల యందు చురుకుదనం ఉంటుంది.
దాన ధర్మాలు చేస్తారు, గృహాలంకర వస్తువులు కూడా కొనుక్కుంటారు, మీ గుడువిలు పెరుగుతుంది. అందరిని కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం కూడా లభిస్తుంది. మీ అవసరాలకు ధనము ఏదో రూపకంగా అందుతుంది. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అదేవిధంగా ఈ సంవత్సరాంతంలో శని 7వ ఇంట ఉండడం వల్ల మనస్సునందు భయము, ప్రయాణాల్లో ఆటంకము, శస్త్రచికిత్సలు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా ఆలస్యంగా నెరవేరుతా, కొంతమంది ఆత్మీయులు విడిపోతారు, మోసపూరితమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. దానివల్ల మీకు ఓర్పు అనేటువంటిది ఉండకుండా పోతుంది. అనవసరమైనటువంటి పనులు చేసి చింతిస్తూ ఉంటారు. మధ్యవర్తిత్వం పనికిరాదు. పరిచయం లేని వ్యక్తులను కూడా నమ్మరాదు. పెద్దల మాట వినకపోవడం ద్వారా వ్యర్థ సంచారం వల్ల, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రాన్ని మరియు ప్రతి నిత్యము శని స్తోత్రాన్ని పాటించడం, సుందరాకాండ పారాయణం చేయడం ద్వారా కొంచెం లాభం కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తదనంతరము తులారాశి వారికి సంబంధించినటువంటిది రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే. ఇది తులారాశి వారికి సంబంధించినటువంటిది. వీరి ఆదాయం 5, వ్యయం 14గా సూచన చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి శని షష్టమ స్థానమందు, గురువు నవమ, దశమ స్థానాలు ఉండటం వల్ల మంచి ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మంచి ఆదరణ ఉంటుంది, మంచి ర్యాంకులు వస్తాయి, ఉద్యోగ ప్రాప్తి వస్తుంది, ప్రమోషన్లు కూడా లభిస్తాయి, ఉత్సాహవంతంగా పనులు నెరవేరుస్తారు. ఇంటి యందు మంచి ఆరోగ్యము, మనస్సునందు మంచి సంతోషము, చేయి వృత్తుల యందు తీరిక ఉండదు. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ కష్టం ఫలిస్తుంది. బంధుమిత్రులపై మీ అభిమానం కలుగుతుంది. కొన్ని విలువైన స్థిరాస్తులు కూడా ఏర్పరచుకుంటారు. మంచివారితో స్నేహం చేస్తారు. అన్ని వ్యాపారమందు లాభాలు కూడా వస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పనుల యందు ఆసక్తి, కోర్టుల యందు జయము, ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయుట, మీరు తలపెట్టిన పనిలో మీకు మంచి సహకారం కూడా లభిస్తుంది. సహోదర సహోదరీ వర్గానికి చెందినటువంటి బాధ్యతలు కొన్ని మీ మీద పడతాయి. సంఘమునందు గౌరవము, స్థానచలనము, శత్రువుల బుద్ధి, ఉద్యోగ మార్పు, పై అధికారుల నుంచి చీవాట్లు, మీపై నిందారోపణలు ఎక్కువైతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడటకు ఆత్మస్థైర్యంతో మెలగండి. ముఖ్యంగా మీ ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. కొన్ని అనవసర పనులు చేసి చింతిస్తూ ఉంటారు. ఆర్భాటాలకు అధికమైనటువంటి ధనం ఖర్చు చేస్తుంటారు. ప్రయాణాల్లో ఆటంకము, ప్రతి పని యందు వాదనలు చేయవద్దు. సాధ్యంగా అని హామీలు ఎవరికి ఇవ్వకండి. మీ ఉన్నతిని కొంతమంది అసూయ కలిగిస్తుంది. నిరుత్సాహం వీడి ప్రయత్నాలు చేయండి. క్రయ విక్రయాలు ముందుకు సాగుతాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. ప్రతి విషయంలో క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే, కుటుంబంతో ఆ విషయాన్ని కూడా పంచుకున్న తర్వాతనే మీరు ఏ విషయాన్నైనా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని చేజిక్కుంచుకోండి. ప్రతిబంధకమవుతాయి. కొన్ని పనులు ప్రతిబంధకంగా మారతాయి. ప్రలోభాలకు లోనై అధికమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. పెట్టుబడులు పెట్టడము అనేటువంటిది ఈ సంవత్సరం మీకు పనికి రాకుండా పోతుంది. కుటుంబంతో తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా మీకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటిది తీసుకున్నట్టయితే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు. ఇది వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటిది. వీరి ఆదాయాన్ని 11గా, వ్యయాన్ని 5గా సూచించడం జరుగుతుంది. ఈ రాశి వారికి జూన్ 1 నుంచి గురువు నవమ, దశమ స్థానాల సంచారం చేత మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్లు లభిస్తాయి. విద్యార్థులకు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఉంటుంది. మంచి ర్యాంకులు కూడా పొందుతారు. పై చదువులకు మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉంటాయి. విందు భోజనము, ఇష్టమైనటువంటి వస్తువులు, భూమి, బంగారము, వాహనం కొనుక్కుంటారు. కొత్త వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. వ్యవహారమందు అనుకూలంగా ఉంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ శ్రమ వృధా కాదు. వ్యాపారమందు మంచి లాభాలు పొందుతారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఇంటి యందు ఇంకొకరి సంపాదన కూడా మొదలవుతుంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. లేడీస్ ఎంపోరియము, బట్టల వ్యాపారమందు మంచి లాభాలు, డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. లాయర్లకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. సకాలంలో సందర్భానికి తగిన మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మీకు అప్పగించినటువంటి పనులను మీరు నెరవేరుస్తారు. మీ ఆనందానికి అవధులు ఉండవు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మాతా పితృభక్తి, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగం పరంగా కష్టపడినందుకు ప్రతిఫలం కూడా లభిస్తుంది. రైతులకు పంటలు అధికంగా పండుతాయి. మీ మంచితనాన్ని చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు భంగపడతారు. దాన ధర్మాలు చేస్తారు. ఇంటి యందు పండుగ వాతావరణం కూడా ఏర్పడుతుంది. సంవత్సరాంతరం వరకు శని పంచమ స్థాన సంచారం వలన చేయు వృత్తుల యందు ఆటంకాలు ఏర్పడతాయి. వ్యర్థ సంచారము, చెడ్డవారితో స్నేహము, కోపం అధికంగా అవుతుంది. మీకు సహాయం చేస్తానటువంటి వ్యక్తులు దూరమైపోతారు. అసందర్భమైనటువంటి ప్రేలాపనలు చేయకూడదు. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేసి మీరు నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనస్సునందు భయము, ఊహించినటువంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. శరీరమందు అనారోగ్యం ఏర్పడుతుంది. మీరు శనికి సంబంధించినటువంటి జపతర్పణాదులు, హోమాదులు చేయించాలి. ప్రతినిత్యం కూడా శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దాని తర్వాత ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటిది యో యా ఏ యో బా భీ భూ ధా భా ఢా భే. ఇది ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటిది. ఆదాయం 14, వ్యయాన్ని 11గా సూచన చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి గురువు సప్తమ అష్టమ స్థానాల వల్ల, శని అర్ధాష్టమ స్థాన సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయడం వల్ల అధికమైన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహగమనము, వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట, విద్యయందు ఆటంకాలు, ఆశించిన ర్యాంకులు రాకుండుట, ఉద్యోగ నష్టము, అనవసరమైన ప్రయాణాలు చేయుట, అవకాశాలు చేజారినా కూడా నిరుత్సాహపడవద్దు. చేయు పనులందు తీరిక ఉండదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఖర్చులు అదుపులో ఉండవు. స్తోమతకు మించిన హామీలు ఇవ్వవద్దు. ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగులు వేస్తారు. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. ప్రయత్నించిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. ప్రయాణాలు అనుకూలంగా లేకుండుట, రాని బాకీలు వివాదాస్పదమైపోతుంటాయి. మీ గుడ్ విల్ కూడా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుండి ఒత్తిడి, చీవాట్లు ఎక్కువైతాయి. ప్రయోజనం లేని ఉద్యోగం చేస్తారు. పనులు చేయడం, ప్రయాణాల్లో నష్టాలు కూడా ఎక్కువ జరుగుతాయి. మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆచరణలో సాధ్యం కానటువంటివి. రైతులకు పంట ఆదాయం ఆలస్యం అవుతుంది. న్యాయవృత్తి కలవారు కొన్ని ఉడుదుడుకులను కూడా ఎదుర్కొంటారు. సెంటిమెంట్ వస్తువులు అమ్ముకుంటారు. ఆస్తి పంపకాల విషయంలో మీకు అన్యాయం కూడా జరుగుతుంది. చిల్లర తగాదాలు ఎక్కువైతాయి. మానసిక చింతన, రాజకీయమందు ఒడిదుడుకులు, స్థానచలనము, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేయు వృత్తుల యందు చిన్న చిన్న ఆటంకాలు, అకారణమైనటువంటి కలహాలు, ఏదో మంచి చేయకపోతే చెడు అవుతుంది. ఇంటి యందు కలహాలు, తెలియక చేసినటువంటి పనులకు అపనిందుల పడుట, మీరు నమ్మిన వాళ్ళు కూడా మీకు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన ధర్మాలు చేస్తూ కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు కూడా చేస్తారు. స్థిరాస్తులు ఏర్పరచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ చూపించుట, ఏ విషయంపై ఆసక్తి కూడా లేకుండా ఉంటుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ మాట ధోరణి బాగా నియంత్రించుకోవాలి. చేయు పనులందు ఒత్తిడి, శ్రమ ఎక్కువవుతుంది. కొన్ని పనులు మొండిగా నెరవేరుతాయి. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని సమయాల్లో మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో పనులు చేయండి, అవి సంతృప్తినిస్తాయి. అయినా మీరు సుందరాకాండ పారాయణం చేయించి ప్రతినిత్యము నవగ్రహ స్తోత్రాలు చేస్తే మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత మకర రాశి వారికి సంబంధించినటువంటిది బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, ఘీ. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటిది. వీరి ఆదాయం 2, వ్యయం 8గా సూచించడం జరుగుతుంది. ఈ రాశి వారికి శని తృతీయ స్థానంలో 3వ ఇంట ఉండడం వల్ల, గురువు సప్తమ స్థానంలో సంచారం వల్ల అంతా శుభయోగమే. తలచిన కార్యక్రమాలు నెరవేర్చాయి.
మనస్సునందు సంతోషము, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడి ఉండుట, ఇంటి యందు పండుగ వాతావరణం కూడా ఏర్పడుతుంది. సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొత్త వారిచే పరిచయాలు ఏర్పడతాయి. రావాల్సినటువంటి ధనం అందుతుంది. పెద్ద మొత్తంలో ధన సహాయం చేయకూడదు. పిల్లల చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కూడా వహిస్తారు. అనుకున్న పనులు హడావిడిగా సాగిపోతూ ఉంటాయి. కార్యాలయంలో పనులు సానుకూలంగా సాగుతాయి. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారాల యందు మంచి లాభాలు, విద్యార్థులకు అంచనాలకు మించినటువంటి ర్యాంకులు, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు కూడా లభిస్తాయి. మీ మంచితనాన్ని చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. మీ ఆనందానికి అవధులు ఉండవు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు ఫలవంతంగా సాగుతాయి. ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు నెరవేరుతాయి. మనస్సునందు సంతోషము, మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. పాత సమస్యలు సమసిపోతాయి. విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం కూడా దక్కుతుంది. ఇతరులకు సహాయం చేయుట, లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. రైతులకు మంచి పంట లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడి మీద మీ దృష్టి సారిస్తారు. చేయి వృత్తుల యందు చురుకుదనము, స్నేహితులతో కూడి ఉండుట, తల్లిదండ్రుల సేవ చేయుట, పెద్దల యందు గౌరవము, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. అదేవిధంగా మంచి ఆరోగ్యము, మనస్సులో సంతోషము, పనుల ఒత్తిడి చికాకులు ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. స్థిరాస్తులు కొనుట, గృహాలంకారానికి సామాగ్రి కొనుట, మీకు అప్పగించినటువంటి పనులు నెరవేరుస్తాయి. మిత్రుల సహకారం కూడా లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా లభిస్తుంది. మీ గుడ్విల్ పెరుగుతుంది. దాన ధర్మాలు చేస్తారు. మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలే లభిస్తాయి. అదేవిధంగా కుంభరాశి వారికి సంబంధించి గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఇది కుంభరాశి వారికి సంబంధించినటువంటిది. వీరికి ఆదాయం 2, వ్యయం 8గా సూచన చేయడం జరుగుతుంది. వత్సరాంతం వరకు గురువు పంచమ, షష్టమ సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. అన్ని రంగాల వారికి వ్యాపారమందు మంచి లాభాలు వస్తాయి. మంచి వారితో స్నేహం చేస్తారు. ప్రయాణ లాభాలు కూడా ఉంటాయి. సంఘమునందు గౌరవము, విందు వినోదాలు సల్పుట, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల సహాగమనం కూడా ఉంటుంది. ఇంటి యందు పండుగ వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇంటిలో సంతోషము, మీకు ధనం రావడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు ఎంచుకుంటారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు కూడా వస్తాయి. ఇంజనీరింగు, మెడిసిను, డాక్టర్లకు, న్యాయవాదులకు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. వ్యవహారానుకూలతను ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. సకాలంలో పనులు నెరవేరుస్తారు. నూతన పరిచయస్తులు ధన సహాయం అందిస్తారు. మీ పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు. ఇతరులకు సహాయం కూడా చేస్తారు. సంతాన ప్రాప్తి, భూ సంబంధమైనటువంటి లాభాలు, ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణం ఫలవంతంగా సాగుతాయి. మీకు అప్పగించినటువంటి పనులను నెరవేరుస్తూ ఉంటారు. మీ అవసరాలకు, మీ